మే నెలలో చాలా మొబైల్స్ లాంచ్ అవ్వబోతున్నాయి. బడ్జెట్ మొబైల్స్ నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ వరకు చాలా లాంచ్ అవ్వబోతున్నాయి. వీటిలో కొన్ని మొబైల్స్ కోసం నేను కూడా బాగా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. మీరు గమనించినట్లయితే ప్రతి మొబైల్ బ్రాండ్ కొత్త ఫోన్ లాంచ్ చేసినప్పుడు ప్రీవియస్ వర్షన్స్తో కంపేర్ చేసినప్పుడు 4,000 నుంచి 5,000 అనేది ప్రైజ్ పెంచుకుంటూ వస్తూనే ఉంది. దీనికి రీజన్ ఏంటంటే ర్యామ్, రోమ్, స్టోరేజ్ పెరగటం ఇందుకు పెరుగుతున్నాయి. ఏఐ అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది కదా, మరి ఏఐ యూజ్ చేయాలి అంటే పెద్ద పెద్ద సర్వర్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకప్పుడు మనకి మొబైల్స్ కంపెనీస్ మాత్రమే చిప్స్ను కొనుక్కునేది. ఈ మధ్య కొత్త ఏఐ కంపెనీస్ వస్తున్నాయి కదా, వాళ్ళకు కూడా ఈ ర్యామ్, రోమ్, స్టోరేజ్ అవసరం అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా కొంటున్నారు. ఈ డిమాండ్ అండ్ సప్లై కారణంగా వీటి ప్రైజెస్ అనేది పెరుగుతున్నాయి. ఈ మధ్య మీరు గమనించారో లేదో, చాలా మొబైల్ కంపెనీస్ ఇంతకు ముందులాగా LPDDR4X ఇంకా దానికన్నా తక్కువ స్టోరేజ్ టైప్ పాతవి ఇవ్వకుండా కొత్తవి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి. సో అలా మనకు LPDDR5X ర్యామ్, 4.0 స్టోరేజ్ టైపు ఇలాంటివి ఇచ్చినప్పుడు వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా ప్రైస్ పెరుగుతున్నాయి. సో మొబైల్ ప్రైస్ ఎందుకు పెరుగుతున్నాయి అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. IQ Z11 లైట్ ఈ మొబైల్ లాంచ్ చేయబోతున్నారు. లాస్ట్ టైం వీళ్ళు Z10 లైట్ని అయితే తీసుకొచ్చినప్పుడు ప్రైజ్ వచ్చేసి 11,000 ఉంది. కాకపోతే ఈసారి 12,000 నుంచి 14,000 ఉండొచ్చు. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఇస్తారు, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 44 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ LCD డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్ HD ప్లస్ ఇస్తే బాగుండేది. ఎవరైతే తక్కువ ప్రైజ్లో మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో, ఇంతకు ముందు 10,000లో కొన్న వాళ్ళు ఇప్పుడు 14,000 దాకా పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి CMF3 Pro. ఇంతకు ముందు లాంచ్ చేసిన CMF2 Pro మన అందరికీ తెలిసిందే, చాలా బాగుంది. అసలు దీనిలో ప్రొవైడ్ చేసిన 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఈ బడ్జెట్లో ఏ బ్రాండ్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ప్రైజింగ్ కూడా రీజనబుల్గా ఉండేది. ప్రైజ్ పెరిగే కొద్దీ చేంజ్ అవుతూ ఉండేది. 15,000లో మాత్రం బెస్ట్ మొబైల్ అదే ఉండేది. ఇప్పటికి కూడా అండర్ 20,000 బడ్జెట్లో మంచి మొబైల్ అంటే దాన్నే సజెస్ట్ చేస్తాను నేను ఎప్పటికీ కూడా. దీనికి నెక్స్ట్ వర్షన్గా CMF3 Proని తీసుకురాబోతున్నారు. స్పెసిఫికేషన్స్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7X Gen 4 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది, 5090 mAh బ్యాటరీ ఉండబోతుంది. అన్ని మొబైల్స్లో ఈ మధ్య 7000 mAh బ్యాటరీని అయితే ఇస్తున్నారు. అలాంటిది వీళ్ళు 5000 అనేది చాలా తక్కువ అని నా ఒపీనియన్. 45 వాట్స్ ఛార్జర్ అయితే ఉండబోతుంది. ప్రైజ్ వచ్చేసి 20,000 నుంచి 24,000 ఉండొచ్చు. తక్కువ ప్రైజ్లో తీసుకొచ్చి ఉంటే బాగుండేది. నెక్స్ట్ వచ్చేసి OnePlus Nord CE6 లైట్. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అపెక్స్ ప్రాసెసర్, 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 144 Hz రిఫ్రెష్ రేట్తో రావచ్చు. OnePlus గురించి మాట్లాడినట్టయితే చాలామంది బ్రాండ్ లవర్స్ ఉంటారు కదా, OnePlus బ్రాండ్ చూసేవాళ్ళు కొనుక్కోవచ్చు. దీని ప్రైజ్ కూడా వీళ్ళు పెంచుతారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు OnePlus Nord CE6ని కూడా తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు వీళ్ళు తీసుకువచ్చిన OnePlus Nord CE5 అనేది మంచి ప్రైజ్లో అమ్ముతున్నారు. ఒక డీసెంట్ మొబైల్ కావాలి 20,000 ప్రైజ్లో అనుకుంటే OnePlus Nord CE5 ఒక మంచి మొబైల్. వీళ్ళు అప్గ్రేడ్గా OnePlus Nord CE6ని అయితే తీసుకురాబోతున్నారు, కానీ ప్రైజ్ అయితే పెరిగిద్ది. స్నాప్డ్రాగన్ 7X Gen 4 ప్రాసెసర్ దీనిలో ఉంటుంది, 8000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ప్రైజ్ వచ్చేసి 25,000 నుంచి 30,000 ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి Oppo Find X9s. ఇదో కాంపాక్ట్ మొబైల్. ఈ మధ్యకాలంలో మార్కెట్లో మనకి కాంపాక్ట్ మొబైల్స్ అనేవి చాలా కంపెనీస్ లాంచ్ చేస్తున్నాయి. స్పెసిఫికేషన్స్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 9500X ప్రాసెసర్ దీనిలో యూజ్ చేయబోతున్నారు, 7025 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో లాంచ్ అయ్యే మొబైల్స్ అన్నీ కూడా 7000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెకండ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీతో అయితే రావచ్చు అని అయితే లీక్స్ అయితే వస్తున్నాయి.
ప్రైస్ వచ్చేసి 60,000 నుంచి 70,000 ఉండొచ్చు. కాంపాక్ట్ యూజర్స్ దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ని తీసుకురాబోతున్నారు. ఒప్పో మొబైల్స్ అంటే కెమెరా పరంగా బాగుంటాయి. చూద్దాం ఈ మొబైల్ ఎలా ఉంటుందో లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో వాళ్ళు ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా మొబైల్ని తీసుకురాబోతున్నారు. పర్ఫార్మెన్స్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ అయితే ఉంటుంది. కెమెరాస్ వచ్చేసి 200+50+200 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. 7025 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే దీనిలో ఉండబోతుంది. ప్రైస్ వచ్చేసి 1,20,000 ఉండొచ్చు. వేరే మొబైల్స్ కూడా రాబోతున్నాయి, కానీ కొంచెం డౌట్గా ఉంది. రావచ్చు, రాకపోవచ్చు. ఖచ్చితంగా ఈ మొబైల్స్ అయితే రిలీజ్ అవుతాయని తెలుస్తుంది. మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి.